టీమిండియా బిజీ షెడ్యూల్ ఇంకా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ఇప్పుడు పెద్ద డిస్కషన్ గా మారింది. ఎందుకంటే టీమిండియా ఫ్యూచర్ ప్లాన్స్ లో ఉన్న దాదాపు 13 మంది మెయిన్ ప్లేయర్స్ డిఫరెంట్ ఇంజురీస్ తో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రీహాబిటేషన్ పొందుతున్నారు. సీనియర్ ప్లేయర్స్ లైక్ జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి లాంటి మెయిన్ ప్లేయర్స్ అందరూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లోనే ఉన్నారు. బీసీసీఐ మెడికల్ టీమ్ వీళ్ళందరినీ ఫిట్ గా మార్చేందుకు చాలా కష్టపడుతుంది. ఏదేమైనా 2027 ఓడిఐ వరల్డ్ కప్ కి డబ్ల్యూటీసీ ఫైనల్ కన్నా ముందు టీమిండియాకి ఇన్ని ఎదురు దెబ్బలు తగలడం నిజంగా పెద్ద మైనస్ పాయింటే. ఒకవైపు టీ20లలో ఓడిఐలో సిరీస్ల మీద సిరీస్లు ఓడిపోతున్నాం, డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో వెనకబడిపోతున్నాం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే టీమిండియాకి అవైలబుల్ గా లేని ఈ ఆటగాళ్ళందరూ ఐపీఎల్ కల్లా ఫిట్ గా మారుతున్నారు. ఏకంగా 1-2 మ్యాచ్లు కాదు, సీజన్ మొత్తం 14 మ్యాచెస్ ఆడుతున్నారు. అది ఎలా పాసిబుల్? ఎవ్వరికి అర్థం కాని మ్యాజిక్. మరి టీమిండియాలో అసలు ఏం జరుగుతుంది? ఇంజురీస్ మేనేజ్మెంట్ దారి తప్పిందా? విషయాలు పూర్తిగా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం పదండి. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఒకేసారి ఏకంగా 13 మంది కాంట్రాక్ట్ ప్లేయర్స్ ట్రీట్మెంట్ పొందుతున్నారంటే మామూలు విషయం కాదు. టీమిండియా ఒక పూర్తి బెంచ్ స్ట్రెంత్ ని ఇంజురీస్ వల్ల కోల్పోయింది. దీని ఇంపాక్ట్ మ్యాచ్ రిజల్ట్స్ మీద క్లియర్ గా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐర్లాండ్, ఇంగ్లాండ్ తో రీసెంట్ గా జరిగిన టీ20 సిరీస్ లో మెయిన్ బౌలర్స్ ఆల్రౌండర్స్ లైక్ హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి లేక యంగ్ ప్లేయర్స్ మ్యాచ్ని డిఫెండ్ చేసుకోలేక సిరీస్ల్లో వైట్ వాష్ అయ్యారు. మరోవైపు ఓడిఐ సిరీస్ పరిస్థితి కూడా అంతే ఉంది. 3 మ్యాచ్ల్లో ఒకే ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి 2-1 తో సిరీస్ ని కోల్పోయారు. కేవలం వైట్ బాల్ క్రికెటే కాదు, రెడ్ బాల్ క్రికెట్ కూడా అత్యంత దారుణంగా ఉంది. గత 2 సార్లుగా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కి క్వాలిఫై అయిందే లేదు. ఈసారి క్వాలిఫై అవుతుందో లేదో డౌట్ గానే ఉంది. ఎందుకంటే ప్రెసెంట్ డబ్ల్యూటీసీ 2025-27 పాయింట్స్ టేబుల్లో టీమిండియా 5th పొజిషన్ లో ఉంది. టీమిండియాకి మెయిన్ ప్లేయర్స్ అవైలబుల్ గా ఉండట్లేదు. దాంతో ఒక కన్సిస్టెంట్ ప్లేయింగ్ లెవెన్ ని ఫిక్స్ చేయలేకపోతున్నారు. దీని వల్ల టీమిండియా మ్యాచ్ లో ఓడిపోతుంది, డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో వెనుకపడుతుంది. అలా టీమిండియా వర్సెస్ సిరీస్ల్లో ఓడిపోవడానికి, వైట్ వాష్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ టీమిండియా మెయిన్ ప్లేయర్స్ అనవైలబుల్ గా ఉండటమే. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే నేషనల్ డ్యూటీస్ కి అవైలబుల్ గా లేని మెయిన్ ప్లేయర్స్ ఐపీఎల్ కల్లా ఫిట్ గా మారుతున్నారు. ఫిట్ గా మారడమే కాకుండా సీజన్ మొత్తం 14 మ్యాచెస్ ఆడుతున్నారు. ఎలాంటి వర్క్ లోడ్ మేనేజ్మెంట్, ఇంజురీస్ లేకుండా 14 మ్యాచెస్ ఆడటమే కాకుండా ఒకవేళ ఆ టీమ్ ప్లే ఆఫ్స్ కి, ఫైనల్స్ కి వెళ్తే ఎక్స్ట్రా 2-3 మ్యాచెస్ కూడా ఆడుతున్నారు. అంటే మొత్తం 16-17 ఐపీఎల్ మ్యాచెస్ ఎలాంటి రెస్ట్, ఎలాంటి వర్క్ లోడ్ మేనేజ్మెంట్, ఎలాంటి ఇంజురీస్ లేకుండా ప్లేయర్స్ అయితే ఆడుతున్నారు. మరి దేశం తరపున ఆడేటప్పుడు 3 వన్డేలు వరుసగా ఆడలేని ఫిట్నెస్ ఐపీఎల్ లో 2 నెలల పాటు, అది కూడా రోజుకి 140+ కిలోమీటర్స్ వేగంతో బౌలింగ్ చేయడానికి ఎలా సహకరిస్తుంది? ఇది జెన్యూన్ ఇంజురీయా లేదా ఐపీఎల్ ఫ్రాంచైజీల ఒత్తిడా అనేది కూడా బిగ్ డౌట్ గా మారింది. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ప్లేయర్ సైడ్ ప్రాబ్లం ఉందా లేకపోతే టీమ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. ఏదేమైనా టీమిండియా మేనేజ్మెంట్ తప్పో లేకపోతే ప్లేయర్స్ ఇంట్రెస్ట్ లేకపోవడమో ఏమో తెలియదు, కానీ దీని వల్ల టీమిండియా బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి సిరీస్ కి మెయిన్ ప్లేయర్స్ మారడం వల్ల కెప్టెన్, కోచెస్ కి ఒక కన్సిస్టెంట్ ప్లేయింగ్ లెవెన్ దొరకట్లేదు. అంతేకాకుండా యంగ్ ప్లేయర్స్ పై ఫుల్ గా ప్రెషర్ పడుతుంది. ఎక్స్పీరియన్స్ లేని యంగ్ బౌలర్స్ పై సడన్ గా పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చి పడుతుంది. ఉన్న పలంగా వాళ్ళ నుంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనివల్ల టీమిండియా సిరీస్ లో కోల్పోతుంది, ఒక పర్ఫెక్ట్ ప్లేయింగ్ లెవెన్ ని కనుగొనలేకపోతుంది. అలా టీమిండియా ఇంజురీస్, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ఇప్పుడు పెద్ద డిస్కషన్ గా మారింది. ఒకవేళ దీన్ని కంట్రోల్ చేయాలంటే బీసీసీఐ అసలు ఏం చేయాలి? బీసీసీఐ వెంటనే దీనిపై కఠినమైన డెసిషన్స్ తీసుకోవాలి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఫిట్నెస్ టెస్టులు కేవలం పాస్ ఆర్ ఫెయిల్ కోసమే కాకుండా లాంగ్ టర్మ్ మ్యాచ్ ఫిట్నెస్ ని అసెస్ చేసేలా ఉండాలి. ముఖ్యంగా నేషనల్ డ్యూటీస్ లో ఉన్నప్పుడు ఆడలేని ప్లేయర్స్ కి ఐపీఎల్ ఆడేందుకు ఇచ్చే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పై బోల్డ్ రూల్స్ పెట్టాలి. అప్పుడే
టీమిండియా ప్లేయర్స్ ఐపీఎల్ కన్నా నేషనల్ డ్యూటీస్ కే ప్రియారిటీ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇంతకీ మీరేమంటారు? నిజంగానే మన ప్లేయర్స్ కి వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అవ్వట్లేదా, లేకపోతే ఐపీఎల్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా? కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఎంపీటీ క్రికెట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుంటాం. అప్పటి వరకు టాటా, బై బై.